అభివృద్ధి కోసం మోడీతో కొట్లాట, మెట్రో విస్తరణకు, మూసీ ప్రాజెక్టుకు కేంద్రం సహకరించాలి, హైదరాబాద్ డెవలప్మెంట్కు మజ్లిస్తో కలిసి పనిచేస్తాం, ఎన్నికల వరకే రాజకీయాలు, మీరాలం ట్యాంకుపై 2 ఏళ్లలో కేబుల్ బ్రిడ్జి, విద్యా సంస్థలు, ఇంజనీరింగ్, ఐటీ సంస్థల ఏర్పాటు, కబ్జాల వల్లే దెబ్బతిన్న హైదరాబాద్ సుందరీకరణ, ఆరంగార్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి, పాత బస్సులో ఐటీ టవర్స్ నిర్మిస్తామంటూ చెప్తా ఉన్నాం. ఆ 5గురు వేరు, రేవంత్ వేరు. పాత బస్తీకి మెట్రోను పట్టించుకొని చంద్రబాబు, వైఎస్ఆర్, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ వాళ్ళు చేయని పనిని ముఖ్యమంత్రి చేశారు, ఆయన కృతజ్ఞతలు అంటూ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇక్కడ విషయం ఏంటి అంటే, ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గతంలో ఆ పార్టీని జుట్టుబట్టి ఆడిచ్చారు వీళ్ళంతా. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ జుట్టుబట్టి ఆడిచ్చారు, మా కాళ్ళ కింద చెప్పులు లాంటారని చెప్పేసి అన్నారు. సో ఆ ప్రభుత్వాన్ని కంట్రోల్ చేసిన వాళ్ళు అభివృద్ధి చేయించుకోలేరా? చేయించుకోవడానికి స్కోప్ ఉంటుంది, కానీ వీళ్ళే అభివృద్ధికి ప్రతిబంధకాలుగా మారినటువంటి వాళ్ళు వీళ్ళు. ఓల్డ్ సిటీ ఈరోజు ఈ విధంగా తయారైంది, అక్కడ పోవాలంటే భయపడతా ఉన్నారు, దానికి కారణం వీళ్ళే. సో ఇప్పుడేమో ఆ 5 సీఎంలు వేరు, ఇప్పుడున్నటువంటి సీఎం ఎందుకు మీ యొక్క కాలేజ్ ఫాతిమా కాలేజ్ కూల్చొద్దు కాబట్టి బదిలీ చేస్తున్నారు, అంతే కదా. ఇవన్నీ కూడా గుర్తునే అనుకుంటారా ఓవైసీ గారు?